హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన చాలా ఆసక్తికరంగా మారబోతుంది. రేపు ఆయన పిఠాపురం చాలా రోజుల తర్వాత వెళ్ళబోతున్నారు. పిఠాపురంలో రీసెంట్గా కాలుష్యానికి సంబంధించి మత్స్యకారులకి సంబంధించినటువంటి ఇష్యూ కొంచెం హైలైట్ అయినటువంటి పరిస్థితి. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, పిఠాపురంలో రేపు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎలా ఉండబోతుంది, దీని మీద మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి అడుగు పెట్టబోతున్నారు. డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా. ఇప్పుడు రీసెంట్గా ఈ కాలుష్యానికి సంబంధించి మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళనకి వెనకాల ఎవరో ఉండి చేపిస్తున్నారు అనేది కొంతమంది భావించారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, పిఠాపురం పర్యటన ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఇప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడికి ఎలా శాశ్వత చిన్నామో అట్లా జగన్ గారికి పులివెందులు ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది శాశ్వత చిరునామా. ఇంకెవరు ఆ సీటుని ఆశించి చేదెక్కించుకోవడం అనేది అసంభవమే. ఆ విధంగా ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా 318 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకొక పైప్ లైన్లో 200 crores ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 30 బెడ్స్ అలా 100 బెడ్స్ అయిపోయింది పిఠాపురం. తర్వాత ఉప్పాడ బీచ్ని ఆ ముంపు ప్రాంతాలకు కూడా అది కూడా కట్టేస్తున్నారు. టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. తర్వాత దగ్గరలో కాకినాడ స్టేజ్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇవన్నిటితో పాటు రోడ్లు, రైల్వే కనెక్టివిటీ చేస్తున్నారు. విద్యకి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డిజిటలైజేషన్ అన్ని స్కూల్స్ చేస్తున్నారు. మరి గొల్లపురాలు కావచ్చు, పిఠాపురం కావచ్చు, తనకున్న పరిసర గ్రామాలు కావచ్చు, అద్భుతమైన అభివృద్ధితో ముందుకెళ్తున్నది మనకి చూస్తున్న పరిణామం. సరే, చిన్న చిన్న సమస్యలు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. ఆ నియోజకవర్గంలో ఆ సమస్యల్ని ఎలా తీసుకోవాలి, అది మత్స్యకారులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మిగతా ఆ సమస్యల్ని బయటికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం తీసుకెళ్ళినప్పుడే నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఇప్పుడున్న యాజ్ డిప్యూటీ సీఎంగా నేషనల్ పాలిటిక్స్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేయకపోవచ్చు, కానీ పనులు జరుగుతున్నాయి లేదా పిఠాపురంలో అనేది చూడాలి. అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు వెళ్ళటం అనేది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయన రాకపోయినా కానీ ఆడవారికి శ్రావణ శుక్రవారం చీరలు పంచుతున్నారు, రూపిస్తున్నారు, దసరాకి ఇస్తున్నారు, పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇస్తున్నారు. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తున్నారు. కాబట్టి మా పవన్ గారు మాకు ఇచ్చారు రాకపోయినా అనేది మేము గుండెలో పెట్టుకుంటాం. మా కుటుంబ సభ్యుడు అనేది ప్రజల్లో ఉంది, పిఠాపురం ప్రజల్లో. కాబట్టి ఆ సీటు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి శాశ్వతంగా అదే పిఠాపురం అవుతుంది. అంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు వెళ్ళి ఏం మాట్లాడతాడు, మత్స్యకార సమస్యలు కావచ్చు, కాలుష్యానికి సంబంధించి కావచ్చు, ఉప్పాడ బీచ్ కావచ్చు, టెంపుల్ టౌన్ ప్రాజెక్ట్, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, అవన్నీ ఏ విధంగా చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ కాన్స్టిట్యున్సీలు పెరిగితే ఏ విధంగా, తర్వాత పిఠాపురంతో పాటు ఇంకోటి గొల్లపురాలు, మిగతా అన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా కాన్స్టిట్యున్సీ ఏమైనా సపరేట్ అయ్యే అవకాశం ఉందా, రాజకీయాలు ఒకవైపు, సమస్యలు ఒకవైపు, ప్రజల అభిప్రాయాలు ఒకవైపు అన్నీ తీసుకొని పిఠాపురం అభివృద్ధిలో అగ్రభాగం తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదన్నమాట. అంటే ఇప్పుడు ఇంకొకటి, పిఠాపురం అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒక్కొక్క ఎమ్మెల్యే 5 నియోజకవర్గాలను తీసుకోవాలి. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అలా దృష్టి పెట్టే అవకాశం ఉందా సార్? పిఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు పెరిగినా ఉన్న నియోజకవర్గాలు డెఫినెట్గా ఏదైనా కానీ ఏంటండి, ఒకటి ఇప్పుడు కొద్దిగా లేట్ అయినా 16 మాసాలు అయి ప్రభుత్వం వచ్చినా ఇప్పటికైనా ఒక్కొక్క వ్యక్తికి 5 నియోజకవర్గాలు అప్పచెప్పడం, ఆ విధంగా 125 నియోజకవర్గాల మీద దృష్టి పెడతాం జనసేన పార్టీకి ఒక మంచి గుడ్ మూవ్, అంటే మంచి పరిణామంగా మనం చూడాలి. సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ఎమ్మెల్యేకి తన నియోజకవర్గం కాకుండా ఇంకొక 4 నియోజకవర్గాల పైన ఎలా ఉంటుంది, ఆ నియోజకవర్గాల సమస్యలు ఏంటి, ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి ఎలా తేవాలి, దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం ఎలా చేయాలి అనేది ఆయనకు కూడా ఒక అనుభవం వస్తుంది. అనుభవం పూర్తిగా చేయలేని వాళ్ళు, సరిగ్గా పని చేయలేని, ఇచ్చిన వర్క్ టాస్క్ కంప్లీట్ చేయకపోతే డెఫినెట్గా ఆయన స్థానం రేపు ఉండే ప్రసక్తే ఉండదు. అంటే ఇప్పుడు ఆయన అక్కడ నుంచే ఎమ్మెల్యేగా ఫస్ట్ ఆయనే మొదలు పెట్టబోతున్నారంటారు. మిగతా కాన్స్టిట్యున్సీని అలా చూసుకోవాలి. అందరికీ షెడ్యూల్ ప్రకారం ఆయన చేస్తాడా, లేకపోతే మిగతా వాళ్ళందరికీ వర్క్ అసైన్ చేసి లిమిటెడ్ ఈ పీరియడ్ లోపు దాని మీద మొత్తం కమిటీలు వేయండి, ఆ కమిటీలు వేసిన తర్వాత ఒక్కొక్క జోన్ ప్రకారం నా దగ్గరికి రాండి, నా డేట్ తీసుకోండి, ప్రజలు ఏ విధంగా జెండా మోసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, 125 నియోజకవర్గాల్లో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఎలా ఒక నియోజకవర్గ బలమైన సామాజిక వర్గ సమీకరణలు కావచ్చు, అన్ని విధాల సమర్థమైన వ్యక్తిని ఏ విధంగా పిక్ చేసుకోవాలి, కనీసం ఒక నియోజకవర్గం 2-3 పిక్ చేసుకుంటే ఒకరు సమర్థవంతమైన దొరుకుతారు. కాబట్టి ఏదైనా కానీ కొద్ది సఫిషియంట్ టైం ఉంది. కాబట్టి 2028 ఎక్కడ వచ్చినా 2029లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉండేది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తారు అనడంలో ఎటువంటిది లేదు. కొంత పిఠాపురంలో వర్మ గారికి, జనసేనకి ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి అంటారు సార్? ఇంకా లేదు నియోజకవర్గాలు సార్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట వినాలి.
తర్వాత ఉపాధినేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట వినాలి, అంతా నేనే అనుకుంటే పొరపాటుగా. కాబట్టి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నారు కాబట్టి 76,000 మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు అటు వంగా గీత గారి డిప్యూటీ సీఎం ఇస్తాను నా సిస్టర్ని గెలిపించడని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా ఇక్కడ ప్రజలు ఓటు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పిన ప్రజలు వంగా గీత గారికి ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా ఓడిపోయిందంటే ప్రజల్లో ఎలా ఉందనేది మనం చూసుకోవాలి. ప్రజల మన్నలు పొందినప్పుడే నాయకుడిగా పరిపక్వత చెందుతారు. కాబట్టి డెఫినెట్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది అనేది 100% మొత్తం చూడబోతున్నారు. సో అన్ని రకాలుగా అభివృద్ధి కావచ్చు, పిఠాపురానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే రాజకీయంగా జనసేన ఎలా మొత్తం సంస్థాగత నిర్మాణం కావచ్చు, అన్ని దృష్టి పెడతారు. డెఫినెట్గా దృష్టి పెట్టి ఆ దిశగా ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.